సంవత్సరాల పాలన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మహిళల భద్రత విషయంలో తీసుకుంటే నారావారి పాలన, నారావారి నరకాసుర పాలనగా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అసలు రోజు మహిళల మీద, ఆడబిడ్డల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు నిత్యం మనం వింటూ చూస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మహిళల భద్రత గాలిలో దీపంలో ఉండే పరిస్థితి మనం చూసాం. పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం మహిళల భద్రతని గాలికి వదిలేసిన సంగతి మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాము. అసలు మహిళల మీద, ముఖ్యంగా బాలికల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్న పరిస్థితి, దారుణమైన సంఘటనలు రోజు మనం వింటూ ఉండే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 20 రోజులుగా తీసుకుందాం, గత 20 రోజుల్లో ఎన్ని సంఘటనలు మనం చూసాము. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలో పక్క నియోజకవర్గమైన రాంబిల్లి మండలంలో ఒక 11 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. కేవలం 20 రోజుల్లో జరిగిన సంఘటనలు. అలాగే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో తీసుకుంటే ఒక మైనర్ బాలికను మోసం చేసి ఒక యువకుడు గర్భవతిని చేయడం జరిగింది. అలాగే పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ఒక దివ్యాంగురాలిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తే గర్భవతిని చేయడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లా కోవెలకుంటలో మైనర్ బాలికను మద్యం తాగి ఒక వృద్ధుడు అత్యాచారం చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు, రోజు మహిళల మీద ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంది, మనం వింటూ ఉన్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ మహిళల భద్రత కోసం, రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది స్పష్టమైంది. రీసెంట్గా మనం తీసుకుంటే తిరుపతిలో జనసేన నాయకుడైన కిరణ్ రాయల్ అనే వ్యక్తి వలన లక్ష్మి అనే వ్యక్తి బాధించబడి ఎంత ఘోరంగా కన్నీళ్లు పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి తన కష్టాలు చెప్పుకుంటే కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఆ మహిళకి రక్షణ ఇచ్చిందా, ఆ మహిళకి ఏమైనా న్యాయం చేసిందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆమె కేసు పెడితే కనీసం ఎఫ్ఐఆర్ లేదు, ఒక విచారణ లేదు. ఎంత దారుణం! ఒక మహిళ రోడ్డెక్కి కన్నీళ్లు పెట్టుకొని తమ బాధని వ్యక్తం చేస్తే కనీసం విచారణ కూడా చేయరా, ఒక కేసు కూడా ఉండదా? ఇంత దారుణంగా మహిళల రక్షణ ఉంటుందా? మహిళలకి ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతూ ఉన్నాను. అసలు తిరుపతి జిల్లా అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. తీసుకుంటే హోంమంత్రి గారు ఒక మహిళ హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎంత ఘోరం అంటే పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? ఎన్నికల సమయంలో మహిళలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళకి తాట తీస్తాం, అలాగే తొక్కి పెట్టి నార తీస్తాం అన్నారు. మరి మీ పార్టీ నాయకుడు ఒక మహిళకి ఎంత అన్యాయం చేస్తే తిరిగి డబ్బులు తీసుకొని డబ్బులు చెల్లించకుండా తిరిగి బెదిరిస్తూ ఉంటే, వేధింపులు గురి చేస్తూ ఉంటే మీరు తాట తీశారా, తొక్కి పెట్టి నార తీశారా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి మీరు మహిళలకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీసులు పట్టించుకోలేదు సరికదా? అసలు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో బాధితులు ఉంటారు, నిందితులు ఉంటారు. నిందితుల మీద కేసులు పెడతారు, బాధితులకి రక్షణ కల్పిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం రివర్స్లో బాధితుల మీదే తిరిగి కేసులు పెడతారు. దానికి ఈ లక్ష్మి గారి ఉదంతమే నిదర్శనం. ఆవిడ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈరోజు ఆమె మీద కుట్రపూరితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. అంటే బాధితుల మీద కేసులు పెడతారు, నిందితుల్ని రక్షిస్తారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం, టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం అనే వ్యక్తి ఒక మహిళని వేధించాడు. ఆ మహిళ కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కానీ నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అలాగే తీసుకుంటే జనసేన నాయకుడైన ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి విషయంలో కూడా మనం చూసాం. ఆ లక్ష్మి అనే మహిళను బ్లాక్మెయిల్ చేసినా కూడా నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అలాగే తీసుకుంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారి వేధింపుల వలన ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుంది.
ఆ సంఘటనలో కూడా నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అలాగే తీసుకుంటే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి వలన ఒక దళిత ప్రొఫెసర్ని అతను దండించడం జరిగింది, కానీ నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి కానీ మహిళలంటే అలాగే ప్రజలంటే ఇంత చులకన భావన ఉందా అనేది విషయం స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి. అలాగే మొన్ననే విన్నాం, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఒక విఆర్ఓ దగ్గరికి ఒక మహిళ వెళ్ళి రేషన్ కార్డు కావాలి అని అడిగింది. అడిగితే ఆ విఆర్ఓ ఏం చేశాడు, మీ కూతుర్ని మా ఇంటికి పంపిస్తే రేషన్ కార్డు ఇస్తాను అని చెప్పాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందుకోవాలి పేద ప్రజలు అంటే వాళ్ళ మానాల్ని పణంగా పెట్టాలా ఈ కూటమి ప్రభుత్వంలో అని ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని నేను అడుగుతూ ఉన్నాను.